ఓం 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 భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మాతాజీ నమస్తే. సర్వేభ్యో నమో నమః. నమస్తే అందరికి. ఈరోజు మనం ఋగ్వేదాది భాష్య భూమికలోని అథ వేదానాం నిత్యత్వ విచార. మొన్నటి వరకు మనం వేదముల యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది, ఎవరి ద్వారా జరిగింది, దాని కాలము, సృష్టి కాలము తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఈరోజు రెండవ అంశము అథ వేదానాం నిత్యత్వ విచార. ఈశ్వరస్య సకాశాత్ వేదానాం ఉత్పత్తౌ సత్యాం స్వతో నిత్యత్వమేవ భవతి తస్య సర్వసామర్థ్యస్య నిత్యత్వాత్. ఈ వేదములను మనం ఈశ్వరీయములు అంటాము. అనగా వేదాలను ఈశ్వరుడే ఉపదేశించాడు కనుక ఈశ్వరుడు నిత్యమైనప్పుడు, ఈశ్వరుని యొక్క సామర్థ్యము నిత్యమైనప్పుడు, అతని శక్తులు నిత్యమైనప్పుడు, అతని ద్వారా ఉపదేశింపబడినటువంటి జ్ఞానము కూడా నిత్యమే అంటున్నాడు. భగవంతుడు నిత్యము, భగవంతుని సామర్థ్యము కూడా నిత్యమే, భగవంతుని శక్తులు నిత్యమే, భగవంతుని యొక్క జ్ఞానము కూడా నిత్యమే. భగవద్ జ్ఞానమే వేదము గనక వేదాలు నిత్యం అంటున్నాడు. అత్ర కేచిదాహు న వేదానాం శబ్దమయత్వాత్ నిత్యత్వం సంభవతి. శబ్దో నిత్య కార్యత్వాత్ ఘటవత్ యథా ఘటః కృతోసి తథా శబ్దోపి తస్మాత్ శబ్దాన్ నిత్యత్వే వేదానాం అస్య నిత్యత్వం స్వీకార్యం. ఉత్తరం మైవ మన్యతాం. శబ్దః ద్వివిధః నిత్యకార్యభేదాత్. ఏ పరమార్థ జ్ఞానస్థాః శబ్దార్థాః సంబంధాః సంతి తే నిత్యా భవంతి మర్హుతి. ఏ అస్మదాదీనాం వర్తంతే తే తు కార్యాశ్చ కుతః యస్య జ్ఞానక్రియే నిత్యే స్వభావ సిద్ధే అనాదిస్తః తస్య సర్వం సామర్థ్యమపి నిత్యమేవ భవితుమర్హతి. తద్విద్యామయత్వాత్ వేదానాం అనిత్యత్వం నైవ ఘటతే. ఇది మనం సంస్కృతిలో విన్నాం. తెలుగులోకి వచ్చే వరకు ఈ విషయమున కొందరు ఈ విధమైనటువంటి శంక అనగా సందేహాన్ని వ్యక్తపరుస్తారంట. ఏవైతే వేదముల యందు ఛందస్సులున్నాయో, పదములున్నాయో, వాక్యములున్నాయో, వాని కలయికలు ఉన్నందువలన వేదములు శబ్దమహిమలు కావున అవి నిత్యములు కానేరవు. మీరు వేదములు నిత్యం అంటున్నారు, కానీ వేదములో పదవిచ్ఛేదం ఉంటుంది, ఛందస్సు ఉంటుంది, వాక్యం ఉంటుంది కనుక మేము వేదములను నిత్యము అనము అని అంటున్నారు. అప్పుడు దయానందుడు ఏం చెప్తున్నాడు అంటే, ఈ వేదములను ఎవరు ఉపదేశించారు? పరమాత్ముడు.
మరి పరమాత్ముడు ఈ వేదములను ఉపదేశించినప్పుడు ప్రళయములో జగత్ సృష్టి ఉండదు, ఏది కార్యరూప జగత్తు ఉండదు. ప్రళయ సమయములో ఏ జగత్తు ఉండదు? కార్యరూప జగత్తు ఉండదు. ఉండదు. కానీ ఏ జగత్తు ఉంటుంది? మూల జగత్తు ఉంటది. ఆ? మూల జగత్తు ఉంటది కదమ్మా. కారణరూప జగత్తు అయితే ఉంటుంది. కార్యరూప జగత్తు ఉండదు, కానీ కారణరూప జగత్ అయితే తప్పకుండా ఉంటుంది కదా. మరి అటులని ఈ ఏదైతే వేదం ఉందో ఆ వేదముల యందు ఏవైతే శబ్దములు ఉన్నాయో అనగా జ్ఞానం ఉందో అది ప్రళయములో కూడా పరమాత్ముని యందే ఉంటుంది. ప్రళయములో కారణరూప జగత్తు ఉంది, కార్యరూప జగత్తు ఉండదు. అటులనే జీవుడు కూడా స్థూల దేహముతో సంబంధం ఉండదు. కానీ ప్రళయములో జీవుడు దేనితో ఉంటాడు? ప్రళయ అవస్థలో జీవాత్మ స్థితి ఏంటి? సూక్ష్మదేహంతో ఉంటాడు. కారణదేహము సూక్ష్మదేహం రెండుతో ఉంటాడు. రెండు ఉంటాయి. మరి అనగా ప్రళయములో జీవాత్మ ఏ కార్యము చెయ్యట్లేదు. ప్రళయములో జీవాత్మ ప్రళయ సమయములో జీవాత్మ ఏ కార్యము చెయ్యదు. స్థూల శరీరంతో చేయని కార్యములన్నీ చెయ్యడు. ఏదైతే స్థూల శరీరముతో చేస్తున్నటువంటి కార్యములు ఉంటామో అది చెయ్యదు. కానీ ఏమేమున్నవి జీవాత్మతో? కారణదేహము, సూక్ష్మదేహము రెండు ఉంటవి. కారణదేహము ఉంటుంది, సూక్ష్మదేహం ఉంటుంది. ఒక్క స్థూల దేహమే ఉండదు. స్థూల దేహము ఉండదు గనక వ్యక్తపరచడానికి కూడా అవకాశం ఉండదు. కానీ కోరికలు మాత్రం ఉంటాయి. ప్రళయ సమయంలో జీవాత్మ ఉంది, ప్రళయ సమయంలో కారణ జగత్తు ఉంది, ప్రళయ సమయంలో పరమాత్ముడు కూడా ఉన్నాడు. అటులనే జ్ఞానం ఎవరిది? పరమాత్ముంది. పరమాత్ముడు ఉన్నాడు గనక పరమాత్ముని జ్ఞానము కూడా ప్రళయములో ఉంటుంది. అటులనే జీవాత్మతో ప్రళయ అవస్థలో ఏదుంది? సూక్ష్మదేహం ఉంది. సృష్టి యొక్క ప్రళయం జరుగుతున్నప్పుడు ఇక్కడ మీరు ప్రళయాలు బహువిధములు తీసుకోవాల్సి వస్తుంది. ఒకటి మీ ప్రళయం జరుగుతుంది, మరణం జరిగినప్పుడు కూడా మనకు ప్రళయం అవుతుంది. కానీ అప్పుడు బాహ్య జగత్తు యొక్క ప్రళయం జరగదు, మన వ్యక్తిగత ప్రళయం జరుగుతుంది. జరుగుతున్నప్పుడు ఏంటి? జీవాత్మ ఒక దేహం నుంచి ఇంకో దేహంలోకి వెళ్ళేటప్పుడు దానితో ఏం తోడున్నవి? కారణదేహము, సూక్ష్మదేహం తోడుంటవి. కారణదేహము, సూక్ష్మదేహం తోడుగా ఉంది. అంటే సూక్ష్మదేహంలో ఏమున్నవి? సూక్ష్మదేహంలో జీవాత్మ ఏమి భద్రపరుచుకుంటాడు? మనసు, బుద్ధి, చిత్తం, అంటే మన సంస్కారాలన్నీ భద్రపరుచుకుంటాడు. సంస్కారాలు, స్మృతులు, జ్ఞాపకాలు అన్ని కూడా భద్రంగా ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకి దేవదత్తుడు మథురాలో స్థూల దేహాన్ని త్యజించాడు అనుకుందాం. దేవదత్తుడు అని నేను మన పేర్లు తీసుకుంటే మళ్ళీ అయ్యో మేము బ్రతుకున్నప్పుడు అమ్మగారు ఇలా అన్నారని అనామక అంటే మీకు ఎవరితో పరిచయం లేని ఒక వ్యక్తి పేరు తీసుకుంటున్నా. దేవదత్తుడు మథురాలో స్థూల దేహాన్ని త్యజించాడు అంటే అక్కడ ఆ గ్రామస్తులు అతన్ని ఏమంటున్నారు? మథురాలో దేవదత్తుడు స్థూల దేహాన్ని త్యజించాడు అన్నప్పుడు మథురా వాసులు ఏమంటారు? అతని గురించి ఏమని చెప్పుకుంటారు? అతను లేడని త్యజించాడు అని చెప్పుకుంటారు. మథురా నగర వాసు వాళ్ళందరూ కూడా ఏం చెప్పుకుంటారు? దేవదత్తుడు మరణించాడు. కానీ దేవదత్తుడు మథురా నగరములో స్థూల దేహాన్ని వదిలిపెట్టగానే ఆ గడ్డి పొరక వలె కారణదేహముతో సూక్ష్మదేహముతో హైదరాబాద్కి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటారు? ఇక్కడ వాసులు ఏమంటారు? అతన్ని జన్మించాడు అంటున్నాం. అర్థమైన నిజంగా జననము మరణము కాలేదు. అక్కడ ఏం జరిగింది? స్థానాంతరం అయ్యాడు. అర్థమైందా? ఏమయ్యాడు?
స్థానాంతరం జరిగింది. అయ్యాడు. అనగా జీవుడు హైదరాబాద్ కి స్థూల దేహముతో వస్తేనేమో తీర్థయాత్ర అంటాము. ఏది హైదరాబాద్ కి మథురాలో ఉన్నాడు దేవదత్తుడు, స్థూల దేహముతో హైదరాబాద్ కు వచ్చాడు అనుకో, అప్పుడు మనం అక్కడ వాళ్ళు ఏమంటారు మథురావాసులు? తీర్థయాత్ర చేయడానికి చూడటానికి వెళ్ళారు అని అంటాం కదా. ఇప్పుడు ఆయన స్థూల దేహం వదిలేస్తాడు. స్థూల దేహం వదిలేస్తే ఇప్పుడు అక్కడ మథురావాసులు ఏమంటున్నారు? అతన్ని మరణించాడు అంట. ఇది ఎవరికి ఉంది? ఈ మరణము జననము అనే పదాలు ఎవరి వ్యవహారానికి ఉన్నవి? మన ఏదైతే మన జాతి వాచక సమూహం ఉందో వీళ్ళు చెప్తున్నారు ఏంటి, దేవదత్తుడు ఇక లేడు అని. కానీ పరమాత్మని దృష్టిలో జీవాత్మ ఏమైంది? పరమాత్మని దృష్టిలో జీవాత్మ కేవలం స్థాన మార్పు జరిగింది. అందుకనే పరమాత్మునికి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే అందరూ ఏడుస్తారు, కానీ పరమాత్ముడికి మాత్రం చలనం ఉండదు. ఎందుకు ఉండదు? ఆయనకేమి అంటావు కదా, స్థూల శరీరం లేదు కానీ సూక్ష్మ శరీరం ద్వారా వేరే చోటకి జన్మిస్తారు. వేరే చోటకి వెళ్ళాడు అంతే. ఇప్పుడు మీరు టూర్కి వెళ్ళిండ్రు అనుకోండి, ఇప్పుడు ఝాన్సీ ఉంది, గుంటూరులో ఉండాల్సింది, వేదం నేర్చుకోవడానికి హరిద్వార్ వెళ్ళింది అనుకో, ఎవరైనా ఏడుస్తారా? అటులనే పరమాత్ముడు కూడా అంతే. ఏంటి, ఈ జీవుడు ఇక్కడ లేకపోయినా మరొక చోట ఉన్నాడు. అందుకనే పరమాత్ముడు ఎప్పుడు కూడా శోకం పడడు, పరమాత్మునికి ఎప్పుడు శోకం ఉండదు. మరి అటులనే మనకు ఈశావాస్య ఉపనిషత్తు విన్నప్పుడు కూడా మనం ఆత్మ గురించి వింటున్నాం. తత్ర కో శోక కహ మోహ. పరమాత్మునికే శోకం ఉండదా? జీవాత్మకు శోకం ఉండదా? ఉంటదా? జీవాత్మ కూడా పూర్ణ జ్ఞాని అయితే జీవాత్మ కూడా శోక మోహాలు ఉండవు. ఏ జ్ఞానము తెలిసినప్పుడు జీవాత్మకు ఏ జ్ఞానం అర్థమైతే శోక మోహాలు ఉండవు. పూర్ణ జ్ఞానం ఉండాలి, బ్రహ్మ జ్ఞానము. సరే, బాగా చెప్తున్నారు. పూర్ణ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము, ఇంకా ఆత్మజ్ఞానం. అదే ఆత్మజ్ఞానం అంటే ఏమందాం ఇక్కడ? మీరు చెప్తున్న జ్ఞానం కరెక్ట్ గానే ఉంది, ఇంకా కొంచెం మళ్ళీ మనకు జన్మ వస్తుంది, ఇది పాతదైంది వెళ్ళిపోయింది, ఇంకా కొత్త జన్మ వస్తుంది అనే జ్ఞానం కలిగినప్పుడు దుఃఖం రాదు. వారికి మళ్ళీ కొత్త జన్మ వస్తుందని తెలుసుకుంటాం మనం ఉన్నవారం బంధువులకు. ఎప్పుడైతే జీవాత్మకు స్వయం ఒక పరిపక్వ స్థితి వస్తుందో, ఏమిటి నేను స్థానాంతరం మాత్రమే అవుతాను అనుకున్నప్పుడు జీవాత్మకి ఏముండవు, ఉండదు. అర్థమైందా? ఎప్పుడైతే జీవాత్మకు ఆత్మజ్ఞానము లేదనుకోండి, నిజముగా నేను ఆత్మను అనే జ్ఞానము శబ్ద జ్ఞానముతో భారతదేశంలో పుట్టిన ప్రతి వారికి లభిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నోరిప్పితే ఏంటి, ఆధ్యాత్మిక భావాలతో ఉపదేశింపబడతా. శబ్ద జ్ఞానముతో నేను ఆత్మను అని ఉంటే శోకమోహాలు తొలగింపబడవు. ఎలా ఉండాలి? సాక్షాత్కార జ్ఞానం ఉండాలి, అనుభూతి జ్ఞానం ఉండాలి, ధారణా జ్ఞానం ఉండాలి, దృఢత్వమైన జ్ఞానం ఉండాలి. అప్పుడు ఆ ఆత్మకు శోకమోహాలు ఉండవు. ఇప్పుడు మనదేంటి, శబ్ద జ్ఞానము లేకపోవచ్చు. మనకి శబ్ద జ్ఞానం నుండి మనం కొంచెం యాత్ర ముందుకు సాగించాం, కాదనడానికి లేదు. ఇప్పుడు మనందరి స్థితి ఎక్కడుంది? శబ్ద జ్ఞానంతో పోల్చుకుంటే కొంత బెటర్ ఉంది, కానీ ఇంకా శోకమోహాలు ఉన్నాయా, పోయినాయా? ఉన్నవి. ఎందువల్ల? మన జ్ఞానములో ఇంకా పరిపక్వత రాలేదు, దృఢత్వము రాలేదు. మరి పరమాత్ముని జ్ఞానములో ఉంది. కాబట్టి అసలు ఈ సృష్టిలో
కారణరూప జగత్తు నుండి కార్యరూప జగత్తుగా మారుతుంది తప్ప ఉత్పత్తి నాశనం లేదు కదా. ఏంటి? సత్వరజ తమ పరమాణువుల యొక్క వికారమే జగత్తు, మళ్ళీ వాటి యొక్క ప్రకృతియే కారణరూప జగత్తు. అర్థమైందా? మామూలుగా మనం దీన్ని ప్రకృతి అంటున్నాం, ఏమనాలి? వికృతి అనాలి. నిజంగా చెప్పాలి అంటే సత్వరజ తమ పరమాణువులు విడివిడిగా ఉన్నప్పుడు అది నిజమైన ప్రకృతి. అవి కలిసినప్పుడు ఏం జరుగుతుంది? వికృతి. కానీ మనం వ్యవహారంలో ఏమన్నాము? కార్యరూప జగత్తుని మనం ప్రకృతి అంటాం. కార్యరూప జగత్తుని మనం ఏమంటాము? ప్రకృతి. ప్రకృతి యొక్క భోగ సుఖాలు అంటాం, భౌతిక భోగ సుఖాలు అనం. ప్రకృతి చేత ఆవరింపబడినము అని మనము ఆ ప్రకృతి అనే పదానికి చాలా సీమిత అర్థం తీసుకుంటాం, లేదా విపరీత అర్థం తీసుకుంటాం. నిజంగా ఇప్పుడు ఈ జగత్తంతా వికృతి రూపమే, ఇది ప్రకృతి రూపం కాదు. అర్థమైందా? ఇప్పుడు కనిపిస్తున్న జగత్తు అంతా ఏంటి? వికృతి రూపం. వీటి సహజ రూపము కాదు ఇది. పరమాత్ముడు వీటిని ఏం చేశాడు? ఒక రూపం కల్పన చేసేసాడు. కానీ నిజంగా ఈ జగత్తులో ఏవైతే కార్యరూప జగత్తు జరిగిందో ఆ కార్యరూప జగత్తు యొక్క అణువులే పుట్టనప్పుడు, వాటికే నాశనము లేనప్పుడు, అటులనే జీవాత్మకు కూడా నాశనం లేనప్పుడు, పరమాత్మనికి నాశనం లేనప్పుడు, పరమాత్మని జ్ఞానానికి కూడా నాశనం ఉండదు. నాశనము ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి నిన్న మీరు పప్పు పోలేలు చేశారా, రవ్వ పోలేలు చేశారా? సాంప్రదాయ ప్రకారంగా పప్పు పోలేదు. పప్పు పోలేలు. అదే అర్నక్కని ముందు ఒక రోజు ముందు తీసుకోమందాం. వాళ్ళ ఇంట్లో ఏముండే? దేంతో చేశారు పప్పు? అంటే ఏ పప్పు తీసుకున్నారు? విజయత్తమ్మ శనగపప్పు. సరే, శనగపప్పు తీసుకుంది. దాని నుంచి వద్దాం. మొన్న సాయంత్రం వరకు వాళ్ళ ఇంట్లో శనగపప్పు ఉండింది. నిన్న దాన్ని ఆమె ఏం చేసింది? కొంతమంది లేట్ అవుతుందని పూర్ణం ఎల్లుండి రేపనంగా వేసుకుంటారు, కానీ మనం కాస్త మాధ్యమిక వాళ్ళు ఎలా చేసేవాళ్ళు అదే రోజు చేసేవాళ్ళు కదా పూర్ణం. ఇప్పుడు మొన్న నైట్ శనగపప్పుగా ఉండింది, నిన్న వీళ్ళ ఇంట్లో ఉదయం ఏంటది? పూర్ణంగా మారింది. పూర్ణంగా మారుతుంది. మధ్యాహ్నం చుట్టాలు వస్తే పెట్టిందో లేదా వాళ్ళు నెయ్యి వేసుకొని పాలు పోసుకొని తినుంటారు. ఇప్పుడు డబ్బాలో శనగపప్పు అయిపోయింది. డబ్బాలో ఏదైతే కిలోనో 1.5 kg మనం ఏదైతే తెచ్చుకుంటామో, మీకు డబ్బాలో శనగపప్పు ఒడిచింది. ఎందుకు ఒడిచింది? అంటే దాన్ని పూర్ణంగా తయారు చేసింది. పూర్ణంగా తయారు చేసిండ్రు. దీన్ని ఎంత యాక్టివ్ గా ఆన్సర్ ఇస్తున్నారో అలాగే తీసుకోండి. మధ్యాహ్నం పోలేలు తిన్నారు అంటే పూర్ణం కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది? నా కడుపు లోపలికి వెళ్ళిపోయింది. తప్పుగా ఉన్నది పూర్ణమైంది, పూర్ణంది మీరు నాలిక మీద వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అది? అంటే అది కరిగిపోయిన తర్వాత విసర్జనం అయిపోయింది. అది బయటకు విసర్జించబడింది. సరేనా? పప్పులో ఉన్న న్యూట్రియన్స్, ప్రోటీన్స్ మన బాడీలోకి వచ్చేసినవి, వ్యర్థమైన పీచు పదార్థం మలద్వారం నుండి బయటకు వెళ్ళింది. అంటే ఏంటి? ఇప్పుడు శనగపప్పు యొక్క అస్తిత్వం ఉందంటారా లేదంటారా? ఉన్నది, బలం ఉన్నది కదా, దాంట్లో ప్రోటీన్స్ వచ్చినాయి కదా. తర్వాత ఆ పీచు ఏమైంది? పృథివీలో కలిసిపోయింది, మారిపోయింది. అంటే స్థూల పదార్థము నుండి ఏం చేసుకుంటూ వెళ్ళినాం మనం? సూక్ష్మంగా వెళ్ళినాం. అంటే పదార్థము రూపాంతరం అయింది తప్ప పదార్థం లేకుండా పోలేదు. అటులనే ఇక్కడ ఆశ్చర్యం ఏమిటి అంటే, కార్యరూప జగత్తు ఉన్నప్పుడు వేదముల యొక్క జ్ఞానం ఎలా ఉంటుందో, కాలరూప జగత్తునందు కూడా వేద జ్ఞానములో మార్పు ఉండదు. కానీ అది ఎక్కడుంటుంది? ఆ జ్ఞానం ఎవని యందు సురక్షితంగా ఉంది? పరమాత్మని యందు సురక్షితంగా ఉంటుంది. పరమాత్మని యందు సురక్షితముగా ఉంది. మీ శనగపప్పు ముందు పొట్టుతో ఉండింది, తర్వాత దాన్ని మీరు పప్పు చేశారు, దాన్ని మీరు ఉడికిచ్చారు, దాన్ని పూర్ణం చేశారు, దాన్ని చపాతి పిండిలోకి నింపారు, దాన్ని నమిలారు, పీచుగా తయారు చేశారు, ఎరువుగా తయారు చేశారు. ఇది రూపాంతరం చెందింది. కానీ పరమాత్మని ద్వారా ఇవ్వబడినటువంటి ఏదైతే జ్ఞానం ఉందో,
అది ఎవ్వరి నోట చెప్పినా అది రూపాంతరం మాత్రం చెందదు. ఇప్పుడు ఇసురవుతుందనుకో, మనం ఇసురవుతున్న పప్పుని ఇసురుతూ ఉంటే బండలు ఏమైతే లోపలి భాగం అరిగిపోతాయి. అరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని సృష్టి ప్రారంభము నుండి 6 మన్వంతరాలు అయిపోయి 7వ మన్వంతరంలో వచ్చినము. గాయత్రి మంత్రం అరిగిపోయిందా? గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించిన దంతములు అరిగిపోయినాయా? గాయత్రి మంత్రం దంతములు అరిగిపోతాయి గాని గాయత్రి మంత్రం అరిగిపోతుంది. ఎందుకు? గాయత్రి మంత్రము పరమాణువులతో వచ్చిన పదార్థం కాదు. గాయత్రి మంత్రము ఏదైతే శబ్దం ఉందో ఆ శబ్దము పరమాణువుల కలయికతో వచ్చింది కాదు. కనుక దాంట్లో ఎరుగుదల అనగా దాంట్లో అరగడము, పెరగడము, లావెత్తడము అనేది ఆ శబ్దములో ఉండదు. ఎందుకు? శబ్ద జ్ఞానము పరమాణువుల ద్వారా తయారైనది కాదు. ఆ శబ్ద జ్ఞానము ఎవరిది? పరమాత్ముంది. ఆ శబ్ద జ్ఞానం ఎవరిది? పరమాత్మ. కాబట్టి కార్యరూప జగత్తున దాని స్థితి అలాగే ఉంటుంది. కార్యరూప జగత్ అయినప్పుడు కూడా దాని స్థితి అలాగే ఉంటది, మార్పు చెందదు. అర్థమైందా? శబ్దముల యొక్క ఉత్పత్తి వినాశములు కలవి అగుటచే కార్యములు, అందువలన అవి అనిత్యములు. కావున శబ్దమయములకు వేదములను అనిత్యములే అగును. ఇక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు, ఇప్పుడు మనం శబ్దం ఉంది, టేప్ రికార్డ్ నుంచి శబ్దం వింటున్నాం. ఆ టేప్ రికార్డ్ లో మీరు చూడండి, మనం ఏదైతే క్యాసెట్ పెట్టే వాళ్ళమో ఒకప్పుడు, ఆ క్యాసెట్ పెట్టేటప్పుడు అది ఏమయ్యేది? బాగా యూజ్ చేస్తే మళ్ళీ రిపీట్ అవుతుంటది. అరిగిపోయాక అదే వస్తుంటది, కట్ అయి వస్తుంటది. కట్ వచ్చేది. స్టార్టింగ్ లో ఉన్నంత క్లారిటీ తర్వాత ఉండదు. ఎందుకు? అక్కడ శబ్ద జ్ఞానము కాదు, దాని తరంగాలని దాంట్లో నింపినందుకు. తరంగాలు ప్రకృతి గుణాలు గనక తరంగాలు తగ్గిపోతే మనకు ఆ సౌండ్ తగ్గిపోతుంది. కానీ వేదం అనేది తరంగాల ద్వారా వచ్చింది కాదు, అది ఆత్మలో నింపబడింది, ఆత్మలో నింపబడుతుంది. కాబట్టి పరమాత్మని యొక్క వేద జ్ఞానము ఏ ఆత్మ అయితే వింటుందో ఆ ఆత్మ కూడా తరగదు గనక ఆ ఆత్మ అభ్యసించిన జ్ఞానానికి నష్టం ఉండదు. కాకపోతే ఆత్మ ఎప్పుడైతే మోక్షానికి వెళ్తుందో ఆ హృదయాన్ని ఏం చేసుకుంటుంది? తొలగించుకుంటుంది గనక ఆ సంస్కారాలన్నీ తొలగిపోతాయి గనక మోక్షంలోకి వెళ్ళినటువంటి జీవాత్మ తిరిగి వచ్చినప్పుడు, అనగా ఏ జ్ఞానంతోనైతే జీవాత్మ మోక్షంలోకి వెళ్ళిందో తిరిగి వచ్చేటప్పుడు ఆ జ్ఞానం ఉండదు. ఎందుకు? వెళ్ళేటప్పుడు ఉంది, వచ్చేటప్పుడు ఎందుకు ఉండదు? చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. జీవాత్మ వేద జ్ఞానము ద్వారానే మోక్షంలోకి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు మోక్షం అనే ధామములో అడుగు పెట్టేటప్పుడు జీవాత్మ జ్ఞానము సామాన్యమైన జ్ఞానము కాదు. కానీ అదే జీవాత్మ ఆ మోక్షముల నుండి తిరిగి వచ్చేటప్పుడు, అనగా వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి సామర్థ్యము, వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి ఏవైతే జ్ఞానం ఉందో తిరిగి వచ్చేటప్పుడు ఆత్మకి ఆ జ్ఞానం ఉండదు. ఎందువలన? సూక్ష్మదేహం ఉండదు, మనసు బుద్ధి ఉండవు కదమ్మా. అనుభవించింది ఆనందం. ఇంకా బాగా చెప్తున్నారు, ఇంకా జాగ్రత్తగా చెప్పండి. 36,000 సృష్టి ప్రళయ కాలాలు ఆనందాన్ని అనుభవించింది గనక ఇక మళ్ళీ జన్మించినప్పుడు ఆ జ్ఞానం అయిపోతుంది. మంచి కర్మ ఫలితం అయిపోయినట్టు, మంచి కర్మలు వల్ల వచ్చే ఫలితము అది అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మనకు పూర్ణ జ్ఞానులు గారు కదా. నేనేమి మీ జ్ఞానాన్ని తప్పు పట్టడం లేదు. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి ఆ డోర్ దగ్గరికి వెళ్ళేటప్పుడే దాని దగ్గర సూక్ష్మదేహం ఉంటుంది. మోక్షం అనే లోకానికి వెళ్ళేటప్పుడే ఆ జ్ఞాన సామర్థ్యము
ఆ ద్వారపాలకునికి చూపిస్తుంది నా కెపాసిటీ ఇది అని. ఉదాహరణకి ఇప్పుడు మీరు పెద్ద పెద్ద షోరూమ్స్ కి వెళ్ళేటప్పుడు మీ బ్యాగులు ఎక్కడ పెడుతున్నారు? బయటనే పెట్టాలమ్మా, బయట పెట్టి లోపలికి వెళ్ళాలి. మీరు ఆటోలో పెట్టక్కర్లేదు, రోడ్డు మీద పెట్టక్కర్లేదు, ఆ ద్వారం వెళ్ళే వరకు మీ బ్యాగు మీతో ఉంటుంది. లోపలికి వెళ్ళాలి అంటే అక్కడ పర్సన్ బ్యాగు తీసుకొని ఎందుకు లోపలికి పంపిస్తున్నాడు? మరి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరినీ పంపించట్లేదే, మిమ్మల్ని ఎందుకు పంపిస్తున్నాడు? అక్కడ లోపలికి ఎవరైతే వెళ్తారో వాళ్ళ బ్యాగులే తీసుకుంటారు. లోపలికి ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళ బ్యాగులు తీసుకుంటారు. అంటే మీరు లోపల ఉన్నంత వరకు ఆ బ్యాగులకు మీరు స్వాములు కాదు. అట్లనే మనం మోక్ష ద్వారం దగ్గర నిలబడ్డప్పుడు పరమాత్ముడు కూడా మన సంపత్తులని తీసేసుకుంటాడు. ఏవైతే పరమాత్ముని ద్వారా లభించిన సంపత్తులు ఉన్నాయో, ఏ సంపత్తులు ఉన్నాయి పరమాత్ముని ద్వారా లభించిన? పుణ్యకర్మలు, జ్ఞానం లభించింది మనకు. పుణ్యకర్మలు, గుణకర్మలు. జ్ఞానము అంత పర్ఫెక్ట్ అయినాకనే మీరు ఆ డోర్ దగ్గరికి వెళ్ళిండ్రు. అన్నిటిని నిష్కామ భావంతో అన్నిటినీ త్యజించి అనన్యభక్తితో భగవంతుని ప్రార్థించినప్పుడే మీరు సాధించింది చెప్తున్నారు, అర్హత చెప్తున్నారు. దేవుడిచ్చిన ప్రాపర్టీస్ ఏంటి మీకు? సాధనాలమ్మా, అన్నిటిని కారణదేహము, సూక్ష్మదేహము, స్థూల దేహం. ఈ 3 దేహాలని డోర్ దగ్గర క్లోజ్ చేసేస్తాం మనం. దేవుడు లోపలికి పొమ్మన్నటప్పుడు ఈ వేటితో పోనివ్వడు, ఈ బరువుతో పోనివ్వడు. అర్థమైందా? గేట్ దగ్గరికి రాగానే ఏం క్లోజ్ అయిపోతుంది? ఫస్ట్ మనం స్థూల దేహాన్ని క్లోజ్ చేసుకుంటాం, తర్వాత సూక్ష్మ దేహాన్ని క్లోజ్ చేస్తాం. మోక్షంలోకి వెళ్ళేటప్పుడు ద్వారం దగ్గరే కారణదేహం క్లోజ్ అయిపోతుంది. అసలు ఆ ద్వారానికి వెళ్ళడానికి ఈ పుణ్యకర్మలన్నీ వచ్చినవి. ఆ రూట్ లో వెళ్ళాలి అంటే సాధన అవసరమైంది, కర్మలు అవసరమైంది. మనం ఇప్పుడు ఆ రూట్ లో నిలబడి అందులోకి వెళ్ళాలి అన్నప్పుడు ఈ 3 దేహాలని ద్వారపాలకుడికి వెళ్ళాలి. అందుకనే అవి భగవంతుని ప్రాపర్టీస్ లో మన జ్ఞానాన్ని మనం ఏం చేసాము? భగవంతుని ప్రాపర్టీలో మనం మన జ్ఞానాన్ని రక్షించుకున్నాం. దాన్నే మనం సంస్కారాలు అంటాం. ఈ ప్రాపర్టీ మనతో ఎప్పటి వరకు ఉంటుంది? మోక్ష పర్యంతమే ఉంటుంది. మోక్షంలోకి వెళ్ళేటప్పుడు ఇక మీరు ఇందులోకి వెళ్ళండి, ఇవి నాకు ఇచ్చేయండి అన్నాడు. దాన్ని పరమాత్ముడు ఏం చేస్తాడు? సూక్ష్మంగా చేసి, ఎలా కుండ పగిలిపోతుంటే దాన్ని మనం దంచి 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 అణువణువుగా మారుస్తామో పరమాత్ముడు కూడా అణువణువుగా మార్చేస్తాడు. దేన్ని? మన సూక్ష్మ దేహాన్ని. ఇక మనం మోక్షంలో ఉంటాం. వచ్చే వరకు ఎలా? మీరు షోరూమ్కి వెళ్తే మీకు ఒక టోకెన్ ఇస్తారు, ఆ టోకెన్ తోని బట్టి మీరు వచ్చినాక మళ్ళీ మీ బ్యాగ్ తీసుకోవచ్చు. ఇది పరిమితం, దీని సమయం పరిమితం, దీని వ్యవస్థ పరిమితం. కానీ పరమాత్మని వ్యవస్థ అపరిమితం. కాబట్టి లోపలికి వెళ్ళిపోమ్మంటాడు. మీరు అనుకోవచ్చు, విజయత్తం అనొచ్చు, అమ్మ ఇప్పుడు మనం షోరూమ్కి వెళ్ళినప్పుడు మన బ్యాగ్ సెల్ఫ్ లో పెట్టి వెళ్తాం కదా, వచ్చినప్పుడు మళ్ళీ మన బ్యాగ్ మనం తీసుకుంటాం కదా. ఇట్లనే మళ్ళీ మేము మోక్షానికి వెళ్ళేటప్పుడు ద్వారపాలకుడి దగ్గరికి అప్పచెప్పేస్తాము. మళ్ళీ మోక్ష డోర్ నుండి బయటకు వచ్చేటప్పుడు మా బ్యాగు మాకిస్తే సరిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. ఏం విజయత్తమ్మ, డౌట్ వస్తుందా? అదే చెప్తున్నారు కదా మీరు, అందుకే మనకి డౌట్ రావచ్చు. అదే అమ్మా, ఒక షోరూమ్కి వెళ్తే మా బ్యాగ్ అక్కడ పెడుతున్నాం, మా అమ్మ నా పని అయిపోయినాక తిరిగి వచ్చేటప్పుడు మన బ్యాగ్ మనకి ఇస్తున్నారు కదా. అటులనే మన దేహం, మన కారణ దేహం, మన సూక్ష్మ దేహం మనకి ఇవ్వచ్చు కదా అని మీరు అనొచ్చు. అక్కడ మీకు స్వేచ్ఛ ఉండదు. ఎందుకంటే అది పరమాత్మని ప్రాపర్టీ. పరమాత్మని ప్రాపర్టీ కాబట్టి పరమాత్ముడు ఏం చేస్తాడు? ఈ మనస్సుని, ఈ బుద్ధిని మీరు వచ్చే వరకు అక్కడ భద్రంగా పెట్టాడు. ఏం చేస్తాడు? దాన్ని అణువులుగా మార్చేస్తాడు. మళ్ళీ మీరు మోక్షంలోకి వెళ్ళి మళ్ళీ పృథివీ లోకానికి వచ్చేటప్పుడు మళ్ళీ మీకు 3 వస్త్రాలని ఇలా ఇవ్వడం వల్ల వ్యవస్థ బాగుందంటారా లేదంటారా? ఎందుకు అంటే చాలా శుద్ధమైనది ఇస్తాడు, కొత్తది ఇస్తాడు. ఇప్పుడు అచ్చులు లేనిది ఇస్తాడు, మురికి అచ్చులు లేని
ఇస్తాడు. కనుక పరమాత్మని వ్యవస్థ చాలా అద్భుతమైనది. కానీ మనం ఏ వేద జ్ఞానాన్నైతే మోక్షం వచ్చే వరకు, ఇప్పుడు మనం మానవ జన్మ ఎత్తినాం, మానవ జన్మలో మనం వేద జ్ఞానాన్ని అర్జించుకున్నాం, అంటే శబ్ద జ్ఞానమే విన్నాం, దాన్ని మనం సదాచార జ్ఞానంలోకి మార్చుకోలేదనుకోండి, కేవలం బట్టి కొట్టినాం, మైండ్ లో పెట్టుకున్నాం అంతే. ఆచరణలో మాత్రం అదే మాంసభక్షణ, అదే కోలాహాలు, అదే దుష్ట వ్యవహారము, అదే చాడిలిగా చెప్పుకుంటూ వెళ్ళిపోయినాం మనం. కానీ మైండ్ లో ఏముంది? బుద్ధి భాగం, బుద్ధిలో ఏం నింపుకున్నాం? వేదాన్ని నింపుకున్నాం. కానీ వ్యవహారములో ఆచరణ మంచిగా లేదు. లేదు. అందుకే ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం మనము? పశుయోనిలోకి వెళ్తాం. ఎందువల్ల పశుయోనికి వెళ్ళినము? ఆచరణ శుద్ధం లేనందుకు. ఆచరణ శుద్ధిగా లేదు, కనీసం మనిషిగా కూడా బతకకుండా పిచ్చి పిచ్చి పనులు చేశాం. కానీ పశుయోనిలో ఉన్నప్పుడు మనతోని సూక్ష్మదేహం ఉంది. ఇప్పుడు మనకి ఇంకా మీకు అర్థం కావడానికి, ఇప్పుడు విజయత్తం అని అర్ణత్తం అని తీసుకుందాం. వీళ్ళిద్దరు అక్క చెల్లెండ్లు అనుకుందాం. వీళ్ళిద్దరు నిజంగానే అక్క చెల్లెండ్లు కదా. ఇప్పుడు విజయత్త సత్సంగానికి వెళ్ళింది, బుద్ధిలో నింపుకుంది, ఆచరణలో మార్పు లేదు. అర్ణక్కయ్య వెళ్ళింది, నింపుకున్నది, దాన్ని ఆచరణలోకి పెట్టింది. కాబట్టి ఈమెకు మానవ జన్మ వచ్చింది, ఈమెనేమో అన్యత్ర యోనిలోకి వెళ్ళిపోయింది. అన్య యోనిలోకి వెళ్ళిపోయినప్పుడు, అనగా ఈమె విజయగా ఉన్నప్పుడు ఏ బుద్ధి ఉందో అన్య యోనిలోకి వెళ్ళినప్పుడు అదే బుద్ధి ఉంది. కానీ అక్కడ బుద్ధి ఎలా ఉంటది? ఉపయోగించుకోవడానికి వీలు, పని చెయ్యదు అక్కడ. ఈ అర్ణక్కనేమో ఆచరణ ద్వారా ముందుకెళ్ళిపోతూ ఉంది. ఈమె ఆ ఆచరణ లేకుండా అన్య యోనిలోకి వెళ్ళింది, మళ్ళీ మానవ జన్మలోకి వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? మానవ జన్మలోకి విజయత్వమే వచ్చేసింది. ఏంటి? పనిచేస్తుంది. అప్పుడు బుద్ధి పనిచేస్తుంది. ఆ బుద్ధిలో ఉన్న టేప్ రికార్డ్ ఏమవుతుంది? గురు ద్వారా మళ్ళీ ఓపెన్ అవుతుంది. గురువు ఓపెన్ చేయకపోతే లోపట్లనే ఉంటది. అబ్బా, ఇది అర్థమైందా? అందుకని మనకి అంతరాయాలు కలగొచ్చు ఆచరణ కరెక్ట్ గా లేకపోవడం వల్ల, కానీ తెలుసుకున్న జ్ఞానం మాత్రం ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. వ్యర్థం కాదు, ఎప్పుడూ వ్యర్థం కాదు. ఏమేర్పడతవి? అడ్డంకులు ఏర్పడతాయి. మరి ఇప్పుడు ఈ అడ్డంకులని తొలగించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. జీవుడిది మనదే. అందుకనే మనం పురుషార్థం చెయ్యాలి. ఇప్పుడు వర్తమానంలో మనందరికీ వేద జ్ఞానం అందింది. ఆ మనసుని పవిత్రంగా చేసుకోవడానికి మనం ఏం చేయాల్సి వస్తుంది? మనమందరం చాలా అదృష్టవంతులం. ఏంటి? ఆత్మజ్ఞానం అబ్బింది, వేద జ్ఞానం అబ్బింది, మోక్షము, ఇదంతా మనకు క్లారిటీగా వచ్చింది. ఇప్పుడు మనస్సు మీద ఉన్నటువంటి దుమ్ము ధూళుని ఎవరు శుద్ధి చేయాలి? మనమే శుద్ధి చేసుకోవాలి. ఎవరిది వాళ్ళమే శుద్ధి చేసుకోవాలి. కానీ అనుకోకుండా కొన్ని కుటుంబ పరంగానో ఆరోగ్య పరంగానో సమస్యలు వచ్చినవి. ఇట్లే ఉంటది. ఇట్లనే ఉండిపోతే తప్పెవరిది? మనదే. మరి అడ్డంకులు వచ్చినవి కదా, ధైర్యంగా ఎదుర్కొని మనం మంచితో వాళ్ళనే పోవాలి. ఎదుర్కోవాలి. అడ్డంకులను ఎదుర్కొని సాధన చేస్తే రాదు. జ్ఞానం అప్పినప్పటికీ అంతరాలు వస్తవి. ఆ అంతరాలకి మనము అంతరాలు వచ్చాయి కదా అని దానిని ఆవు గడ్డిలాగా నెమర వేసుకోకుండా దాన్ని స్వీకరిస్తూ మళ్ళీ మనం ప్రయత్నం చేసుకుంటూ పోతే ఏమవుతుంది? అంతరాలు లేని జీవితం అంటూ ఉండదు. అంతరాయాలు ఏర్పడని జీవితాలు ఉండవు, అవి ఏర్పడుతూనే ఉంటాయి. దాన్ని మనం ఏం చెయ్యాలి? ధైర్యంగా ఎదుర్కొని ముందుకు తొలగించుకోవాలి, ఇంకా జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ పోవాలి. నిజంగా పెద్ద కష్టమే వచ్చింది. శారీరక వ్యాధి కానివ్వండి, కుటుంబ సమస్య కాని పెద్ద కష్టమే వచ్చింది.
కానీ ఆ కష్టాన్ని తలుచుకుంటూ ఆగిపోదామా, ఆ కష్టాన్ని స్వీకరించుకుంటూ ముందుకు వెళ్దామా? కష్టాన్ని స్వీకరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదే తలుచుకుంటూ బాధపడితే ఏం ప్రయోజనం లేదు. ఏమి ప్రయోజనం లేదు. అయితే మీరందరూ కో శోక కో మోహ, ఇక మీరు ఆ స్థితిలో ఉన్నారనమాట. శోక మోహాలను జయించిన ఆత్మలు మీరు. ఏమైంది మౌనం అయిపోయారు? మీరు కూడా పరమాత్మని వలె చాలా మారిపోయినాం, చెప్పడానికి వస్తలే కానీ చాలా అంటే చాలా మారిపోయినాం. ధైర్యంగా తయారైనా ముందైతే కాదు, కొద్దిగా వేస్ట్ జీవితం. ఇప్పుడు మీరు చెప్పినట్టు అవుతుంది. అంతరాయాలు ఏర్పడుతూనే ఉంటవి. మళ్ళీ మనం ఏం చేయాలి? మళ్ళీ పురుషార్థం చెయ్యాలి. ఇప్పుడు మనం ద్వివిధ పురుషార్థం చేయాల్సి వస్తుంది. ఒకటి అంతరాయాలను స్వీకరించడం, అవి ఉన్నా కూడా సాధన చెయ్యడం. అందుకేమన్నాడు? అత్యంత పురుషార్థ అన్నాడు. చాలా పురుషార్థం చెయ్యాలి. మోక్ష మార్గంలో నడవాలి అంటే పురుషార్థం చెయ్యాలి. సమస్య వచ్చింది కదా అని ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది? మన ప్రగతి ఆగిపోతుంది. ఆల్రెడీ ప్రగతి ఆగిపోయింది అంతరాయం వల్ల. దాన్ని తలుచుకుంటూ కృంగిపోతే ఇంకా ఏమైపోతుంది? పడిపోతాం. అందుకనే మనము మన సామర్థ్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అనగా ఏదైతే వేద జ్ఞానం ఉందో, ఇప్పుడు నాకు మీకు ఈ ల్యాప్టాప్ ద్వారానో టెక్నాలజీ ద్వారానో మనం వింటున్నాం. ఇప్పుడు నా మాటలను మీరు దేని ద్వారా వింటున్నారు? ఒక ఉపకరణం ద్వారా వింటున్నారు కదా. ఇది వాడంగా రిపేర్ అవుతుంది, కానీ నా లోపల ఉన్న జ్ఞానానికి రిపేరింగ్ రాదు. అలాగే మీరు స్వీకరించిన జ్ఞానానికి కూడా రిపేర్ రాదు. అర్థమైందా? దేంట్లో రిపేర్ వస్తుంది? మనం వాడే సాధనాలకు వాడే ఉపకరణాలలో రిపేర్ వస్తుంది, కానీ అందుకున్న జ్ఞానములో, ఇస్తున్న జ్ఞానములో మార్పు ఉండదు. అసలు జీవాత్మకి ఈ మార్పు లేనప్పుడు పరమాత్మని వేద జ్ఞానంలో కూడా మార్పు ఉండదు. అర్థమైందా? పరమాత్మని యొక్క జ్ఞానము అణువుల ద్వారా వచ్చిన జ్ఞానము కాదు, అది పరమాత్మని యొక్క సహజ జ్ఞానము గనక పరమాత్ముడు ఎప్పటి నుంచి ఉన్నాడో, పరమాత్ముడు ఎట్లున్నాడో పరమాత్ముని జ్ఞానము కూడా అంతే నిత్యమైనది అని తెలుసుకునే ప్రయత్నం మనం చేశాం. ఓం శాంతి శాంతి శాంతి.